కాకినాడ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రజలు సహకరించాలని, చెత్తను రోడ్డుపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వస్తే వారికి తడి పొడి చెత్తలుగా వేరు చేసి వారికి అందించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మన కాకినాడ నగరపాలక సంస్థలో ఈ శానిటేషన్ విషయమై మన జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో రెగ్యులర్ శానిటేషన్ అంతా కూడా బాగానే జరుగుతుంది. సో డోర్ టు డోర్ సంబంధించి మనం 108 హాపర్ టిప్పర్ వెహికల్స్ కూడా మనకి డోర్ డోర్ కలెక్షన్లో చేయడం జరుగుతుంది. ఒక సండే కొద్దిగా ఒక 1 hour 2 hours కొద్దిగా వాళ్ళు సండే హాలిడే కాబట్టి ఆ రోజు కొంత తక్కువ జరగడం జరుగుతుంది. అయితే పబ్లిక్ చాలా వరకు సాగ్రిగేషన్ చేస్తున్నారు, చాలా వార్డులు తిరగడం జరుగుతుంది, సాగ్రిగేషన్ చేస్తున్నారు, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కింద కూడా ఇస్తున్నారు. సో అయితే కొన్ని స్లమ్ ఏరియాస్లో కొంత వరకు కొంతమంది సరిగ్గా ఇవ్వకపోవడము, టైంకి ఇవ్వకపోవడము, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు డ్రైన్స్లో కానీ రోడ్డు మీద కానీ పడేస్తున్నారు. అది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది కంటిన్యూస్గా. సో దాని మీద మరి వాళ్ళ మీద ఫైన్స్ వేయాలి. సో అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఎలక్షన్ దృష్ట్యా మరి కొంత మనం అంత ఫాస్ట్గా చేయలేని పరిస్థితుల్లో మనకి శానిటరీ వింగ్ కూడా కొంత ఎలక్షన్ పోలింగ్ సంబంధించిన యాక్టివిటీస్లో కానీ, తర్వాత రిసెప్షన్ సంబంధించిన యాక్టివిటీస్లో కొన్ని రోజుల పాటు వాళ్ళు కూడా ఉండడం వల్ల కొంత కాన్సన్ట్రేషన్ అంటే కొంత తగ్గింది. కానీ ఆఫ్టర్ పోలింగ్ మళ్ళీ రెగ్యులర్గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే పబ్లిక్ యొక్క నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా కానీ శానిటేషన్ బాగుండాలంటే పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్ అంతా చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే మా వర్కర్స్ వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు, వెహికల్స్ వస్తున్నాయి, పుష్ కార్డ్స్ వస్తున్నాయి, అన్ని రకాలుగా జరుగుతుంది. కానీ కొంతమంది ఆ టైంకి ఉండడం లేదు, ఉన్నా కానీ ఇవ్వడం లేదు. అది మాత్రం మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి సహకరించాల్సి. ఎందుకంటే మన సిటీని నీట్గా ఉంచుకోవాలంటే మనం ముఖ్యంగా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్.